ఓం నమ శివాయ. హర హర శంభో శంకర. ఇది చూడండి అర్ధేశ్వరుడి గుడి. చూడండి ఎంత బాగుంటుంది. ఇక్కడ వెదర్ కూడా ఎంత బాగుంది చూసిరా. చాలా చాలా బాగుంది. అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు ఇక్కడ కదా. ఎంత బాగుంది చూడండి. అసలు ఇక్కడ నుంచి అయితే వెళ్ళబుద్ధి కావట్లేదు. వీడియో తీసేది నేనే కాబట్టి కనిపించట్లేదు, ఏమనుకోకండి ప్లీజ్. అసలు నేను ఈ దేవుని చూసి ఫస్ట్ టైం శివునికి ఒక పొద్దు ఉంటే కదా, నా జన్మ ధన్యమైందండి. ఎంత బాగుందో ఈ టెంపుల్ అయితే. నాకైతే ఇక్కడ నుంచి రాబుద్ధి కాలేదు. కొంచెం వర్షం కాలం కదా, ముందే వెళ్ళినాం అనమాట. అప్పుడు కూడా వెదర్ చూడండి, పైనుంచి మబ్బులు వెళ్తుంటే నాకైతే వీడియో తీస్తుంటే ఎంత బాగా అనిపించిందో. చాలా మస్తు అనిపించింది చూడండి. మబ్బులు వర్షం పడేటట్టే ఉంది. అసలు వర్షం పడితే తడిసిపోవడమే తప్ప ఇంకా అసలు అక్కడ షెడ్ లాంటిది ఏం లేదు. ఇది చూడండి సముద్రము. ఈ సముద్రం ఎంత బాగుందంటే అంత మబ్బులండి. ఎక్కడ చూసినా అసలు సమ్మర్లో పోవాలి కానీ ఎండకు మాడిపోతాం. కానీ ఈ లొకేషన్ అయితే ఎంత బాగా అనిపించింది చూడండి. మా పిల్లలైతే ఎవరిదాలు వీడియోలు తీసుకుంటారు చూడండి. ఎక్కడిదక్కడ వీడియోలు అయితే తీసుకుంటారు మా పిల్లలు. కొంచెం చూసి తీసుకుంటారు నాయన, ఫోన్లు పడిపోతాయి అంటే కూడా ఇంటనే లేరు. నన్ను తీయకు అంటారు. ఏం కాదురా, వీడియోలు తీస్తే ఏం కాదు అని. ఆంటీ నన్ను తీయండి అంటే ఏం కాదు, వాడు సిగ్గు పడుతుండు అంటుండు. ఒక డ్యాన్స్ ఆడుకుంటే తీస్తా అంటుండు. వద్దురా, ఇది పడవ, షిప్పు కదా, పడిపోతారు చూడండి. ఈడైతే అసలు అలలు ఇట్లా వస్తున్నాయి. దూరం నుంచి అయితే వీడియో తీస్తున్నాము, ఎందుకంటే అలలు చాలా స్పీడ్ కొట్టుకొస్తున్నాయి. అందుకే కొంచెం దూరం నుంచి అయితే తీస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు న్యూస్లో చూస్తున్నాం కదా, కొట్టుకోవేరు, సెల్ఫీలు తీయకుంటే, అలాంటి న్యూస్లు మనం చేయొద్దని చాలా దూరం నుంచి అయితే ఈ వీడియో అయితే తీస్తున్నా. మీకు నచ్చిందా చూడండి. అలా ఎట్లా వచ్చింది చూసిరా, ఎక్స్పెక్ట్ చేసిరా ఎట్లా వచ్చేసింది. నాకైతే భయం అవుతుంది. వెళ్ళిపోదాం పాండిరా, నడవండిరా అంటే కూడా ఏహే ఆగు ఏం పోతావు, ఇంత దూరం వచ్చి చూడకుండా పోతావా, ఆగు అంటారు. కానీ నాకైతే ఇగైతే చూస్తే ఒక దిక్కు మంచిగా అనిపిస్తుంది, ఒక దిక్కు అయితే భయం అయితే ఫుల్ వేసిందండి. ఏమేమి ఉన్నాం కదా మమ్మీ ఎందుకు అంటారు. ఏమో చెప్పలేం కదా, అలలు ఎట్లా కొట్టుకుపోతాయి చెప్పండి, మీరే చెప్పండి. అందుకే కొంచెం భయంతోనైతే వీడియో అయితే తీసిన. చూడండి నాకైతే ఈ నీళ్ళని చూస్తుంటే భయం ఎక్కువైందండి. సంతోషం ఏమో కానీ, ఎందుకంటే కొట్టుకొస్తుంటే నాకైతే చూడండి ఒక్కసారి అలా ఇట్లా ఫాస్ట్గా వచ్చి వెళ్ళిపోతుందండి. నాకు దేవుని చూసిన సంతోషం కంటే ఈ అలల కాడ ఎప్పుడు వెళ్ళిపోవాలనిపించిందండి. చాలా భయం అయితే అయింది. నేనైతే వెళ్ళిపోతున్నాను, అయినా దూరం నిలబడి వీడియో తీస్తాను. దూరం అయితే వెళ్ళిపోయినా. మా ఆయన చెప్పిన, మా పిల్లలు చూడండి కొంచెం మల్లల దగ్గరికి వెళ్తారు, దూరం ఉండండి అని చెప్పిన. కిందికైతే దిగుతున్నాము. చూడండి మొత్తం ఎంత పచ్చగా అనిపిస్తుంది. ఇదైతే మా ఒకడు లావుగా ఉంటాడు అనమాట. వాని దిగడానికి వస్తలేదు. వానైతే ఎక్కిరించుకుంటూ అయితే దిగుతున్నాము. లోయలాగా ఉంటుంది అనమాట. ఇది కొంచెం స్టెప్స్ కూడా ఏముండయి, ఇట్లా పడుతూ దిగాలి. సన్నగా ఉన్న వాళ్ళైతే వెళ్ళిపోవచ్చు, లావుగా ఉన్న వాళ్ళకైతే చాలా కష్టం ఇది వెళ్ళడము. మొత్తానికి ఎలాగలో కిందికైతే దిగేసినాము. సైడ్కు మొత్తం వర్షం పడ్డది, పచ్చిగా అయిపోయినాయి చూడండి. ఇట్లా దిగేస్తున్నాం చూడండి. ఇంకో సముద్రం దగ్గరికి వచ్చినాము. ఇది ఎక్కడనో గెస్ చేయండి. ఇది ఎక్కడ తెలుసా, కేరళ దిక్కు. చూడండి ఎంత బాగుందో కేరళ దిక్కు. చూడండి ఒక 10 నిమిషాల దాకా నాకైతే ఎంత బాగా అనిపించింది. ఇక్కడ కొంచెం పర్వాలేదండి, భయం అయితే అనిపించలేదు, ఎందుకంటే చాలా జనాలు ఉన్నారు కదా. ఇక్కడైతే ఏం భయం అనిపించలేదు. అక్కడ నాకు చాలా భయం అనిపించింది. ఇక్కడైతే ఏం భయం కావట్లేదు, ఎందుకంటే చాలా మంది ఉన్నారు, మంచి వెదర్ ఉన్నారు, ఫ్యామిలీస్ వచ్చిర్రు, పిల్లలు కపుల్స్తో వచ్చిర్రు, వాళ్ళు అక్కడ కూర్చుండిపోయారు. అందుకే నాకు కొంచెం ఏమనిపించలేదు. చూడండి ఎంత గ్రీన్ ఉంది, వర్షం పడి గ్రీన్ అయిపోయిందండి. ఇక్కడైతే కొంచెం మంచిగా వస్తుంది, అక్కడ నుంచి మబ్బులు కొట్టుకొస్తుంది. నాకు ఒక్క మాట, సముద్రం చూశాక ఇది ఏగుడో చెప్పండి, ఈయన ఎవరు, ఈ శివుడు 2 రకాలు ఉంది కదా, ఇప్పుడు అర్ధేశ్వరుడు చూపించిన కదా, ఈయన ఎవరో అసలు
నాకు ఈయన గురించి అయితే ఏం తెలియదు. మా ఇంటికి పోయినాక అయితే అడిగిన. చూడండి కొబ్బరి చెట్లు. ఈ టెంపుల్ గురించి కూడా నాకు ఏం తెలియదండి. హాఫ్ తీసిన, ఎందుకంటే లాంగ్ వీడియో కదా, హాఫే తీసిన. చూడండి అసలు ఈయన గురించి తెలియదు, కానీ చాలా బాగుంది కదా చూడడానికి. అసలు ఈయన గురించి తెలిసే నాకు కామెంట్ చేయండి ప్లీజ్. ఈ సముద్రం చూసిన, సముద్రం పక్కకు ఒడ్డునున్నాడు. చూడండి మా వాడు బంకి చంపేసుకుంటే ఎట్లా పోతుండో చూడండి. పోకురా భయపడతాం అంటే కూడా చూడండి ఎట్లా పోతుండో. కనిపిస్తుండే ఆ వైర్లు పట్టుకునే అవసరమా? నేనైతే ఈ వీడియో తీసుకుంటా, ఆ వీడియో తీస్తుంటే ఒకళ్ళు ఈ వీడియో తీసి చూడండి. అసలు ఈయన ఏమంటారో నాకు అసలు కామెంట్ చేయండి ప్లీజ్. ఈయన గురించి కామెంట్ చేయండి. ఈ టెంపుల్ గురించి ఒక విషయం అయితే తెలిసింది. ఈ టెంపుల్ చాలా పెద్దగా అక్కడనే గుడి పక్కనే ఉంటుంది, కానీ బాగుంది. మేమైతే ఇక్కడ చూసి ఆ గుడిలో అయితే కొద్దిసేపు అయితే స్టే చేసినాము. కానీ కొబ్బరికాయలు కొట్టద్దు, ఏం కొట్టద్దు, కుంకుమ పసుపు ఏమైద్దు. కారులో వెళ్తుంటే చూడండి వర్షం. మేము నయ్యం వీడియో తీసుకొని పోయేటప్పుడు మా ఊరు చూడండి, మా బావ కొడుకు బంగి జంపు దించండ్రో దించండ్రు అంటుండు. ఎందుకంటే నాకు కొంచెం భయం అవుతుందంట, దించమంటుండు. మళ్ళీ మా వాళ్ళు ఎక్కిరిస్తురే ఏమవుతుందిరా అంటే, దించండ్రా కిందికి పైకి కదా, కొంచెం భయం అవుతుందా కాదా మీరే చెప్పండి. అందుకే వాడైతే కాలు గిల కొట్టుకుంటుండు భయంతో. నేనన్నా ఆపండి అన్నా, వద్దు పిల్లలు భయపడుతుర్రు అంటే ఆపిరు. ఇగో చూడండి వీళ్ళు వేరే పిల్లలు. ఇగో ఇక్కడ నుంచి అయితే నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోవాలి. ఇగో ఈసారి అయితే ఇద్దరు వెళ్ళురు. చూడండి పోయి అక్కడ బోటిక్ ఉంటుంది అనమాట, అక్కడైతే అక్కడ దుంకాలి. ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళాలి. అక్కడ మొత్తం మనకు అన్ని స్పెషలిస్ట్ ఉంటాయండి, ఏం భయం లేదు. హ్యాపీ జర్నీ అండి. థ్యాంక్ యూ.